ఫస్ట్ లైనింగ్ 2 మీటర్లు తీసేసుకోవాలి. ఈ టాప్ లెంత్ అనేది 39 ఉన్నది కాబట్టి 2 మీటర్లు సరిపోతుంది. ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా మన వైపు ఉండాలి, ఈ ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వైపు ఉండాలి. ఫస్ట్ టాప్ లెంత్ తీసుకోవాలి 39 టాప్ లెంత్. లైనింగ్ కాబట్టి 38కి తీసేసుకోండి. స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత చెస్ట్ పాయింట్ లెంత్ అనేది 6 ఇంచులకి. నడుము లెంత్, నడుము పొడవు వచ్చుము ఇమంత హైట్గా ఏం లేదు కాబట్టి 13.5-13 ఇంచులకైనా పర్వాలేదు తీసుకోండి. సీట్ అనేది 19.5. అది 6 ఇంచులు 19.5. స్కేల్తోనే ఇలా మార్కింగ్ వేసేసుకొని ఓకేనా. చెస్ట్ రౌండ్ అప్లో 32 ఉంది, దాన్ని 4 భాగాలు చేస్తే 8 ఇంచులకి మార్కింగ్. నడుము అనేది 30, దాన్ని 4 భాగాలు చేస్తే 7.5. సీటు లూజ్ అనేది రౌండ్ ఆఫ్లో 34 ఉంది ఇవిడిది, దాన్ని రౌండ్ అప్ చేస్తే 8.5, 4 భాగాలు చేసుకొని. ఓకే, ఈ మార్కింగ్కి ఇలా లైన్ కొట్టేసుకోండి. తర్వాత ఈమె బక్కగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది అనమాట. ఈవిడికి అనేది 5.5 అనేది షోల్డర్ అనేది సరిపోతుంది, చాలా బక్కగా ఉంటుంది. నెక్ కోసం అనేది 2.5 తీసుకోండి. బాగా ఎక్కువ తీసుకున్నారనుకో మళ్ళీ షోల్డర్ జారిపోతాయి. 2.5 అనేది సరిపోతుంది. ఇవిడిది ఫ్రంట్ డీప్ అనేది 6.5 ఉంది. ఫ్రంట్ డీప్ ఇక్కడ 2.5 తీసుకున్నప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచు అనేది పెంచుకోండి, రౌండ్ బాగా వస్తుంది. 1/2 ఇంచు అంటే 1/2 అయినా 2.5 అయినా సరిపోతుంది. బాగా డీప్ కావాలి మనకి అనేటప్పుడు కొంచెం పెంచేసుకోండి. ఓకే, ఈమె ఓన్లీ రౌండ్గా పెట్టమన్నది, పైపింగ్ కావాలన్నది కూడా, అందుకని నేను సంక డౌన్ అనేది 6 ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఎంత పెట్టేసుకున్నాం అంతే అనేది ఇక్కడ కింద కూడా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎంత 5.5 పెట్టుకున్నాం కదా, అదే 5.5 అనేది ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవ్వండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా 6 ఇంచులకి పెట్టేసుకొని ఈ ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఇక్కడ 1.5 అనేది ఇలా లైన్ కొట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా రౌండ్ అనేది దీంట్లో కలిపేసుకోండి. ఖర్చుల కోసమని 1.5 తీసుకోండి. ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది తీసేసుకోండి. అదే 2 ఇంచులు ఇక్కడ వచ్చి మీకు 2 తీసుకున్నప్పుడు సీటు దగ్గర 2 ఇంచులు తీసుకోవద్దు, ఓన్లీ 1 ఇంచుకే తీయండి. ఇక్కడ 8.5 వచ్చింది కదా, ఇక్కడ కిందకి మనం టాప్ గేర్ వస్తుంది కదా, ఇక్కడ దీనికంటే ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. అంటే ఇక్కడ 8.5 వచ్చేటప్పుడు ఇక్కడ 9.5 10 అయినా పర్వాలేదు. కొంచెం గేర్ ఎక్కువ కావాలన్నప్పుడు 10 అయినా పెట్టుకోండి, లేదంటే 9.5 ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్వాలేదు. గేర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇవిడ బక్కగా ఉంటుంది కాబట్టి నేను 9.5కి 1/4 ఇలా పెడుతున్నా. ఇగో ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కి ఇలా లైన్ గీసుకోండి. ఓకే, 1/4 అనేది కింద గేర్ కోసమని మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం. ఇప్పుడు దాని నుండి దీనికి ఇట్లా లైన్ గీసుకోండి. ఇప్పుడు చెస్ట్ ఎంత తీసుకున్నాం అనేది కింద సంక డౌన్ అనేది 6 ఇంచులు తీసుకున్నా,
సంక లూజ్ అనేది 8 ఇంచులు అంటే 32, 8 ఇంచులు. నడుం పొడవు అనేది 13.5. నడుం లూజ్ వచ్చేమో 7.5. సీట్ పొడవు అనేది 19.5. సీట్ లూజ్ వచ్చేమో 34 రౌండ్ ఆఫ్లో. దాన్ని 8.5, 4 భాగాలు చేస్తే 8.5. కింద గేర్ వచ్చేమో 9.5. అంతే. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా, మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికని ఇక్కడ ఘాట్లు పెట్టేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ కుట్టు వస్తుంది అనేసి అర్థం. ఇక్కడ ఓపెన్ దగ్గర కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ అనేది ఒక 1/2 ఇంచుకి ఇలా లోతు తీసుకోండి. నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నా. బ్యాక్ అనేది డీప్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ ముందు కట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఇట్లా అనేసుకొని బ్యాక్ అనేది 8 ఇంచులకి. ఫస్ట్ ఎల్లో కలర్తో మార్కింగ్ వేసే, వీడియోలో మంచిగా కనబడదని బ్లూ కలర్తో మళ్ళీ మీకు వేసి చూపిస్తుంది. ఇది క్రీమ్ కలర్ టాప్ కదా, ఎల్లో కలర్ బాగుంటుందని వేసాం కానీ వీడియోలో కనబడట్లేదని బ్లూ కలర్తో చూపిస్తున్నా. ఇది రౌండ్గా ఇట్లా వేసేసుకొని ఇట్లా కట్ చేసేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ లోతు ఎట్లా తీసుకోవాలో కూడా చూపిస్తాను. రెండు సేమే ఉన్నాయి కాబట్టి ఇట్లా రాసుకోండి, బ్యాక్ ఫ్రంట్ అనేసి. ఇవ్వండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాక దాన్ని కట్ చేసేసుకోండి. ఫ్రంట్ వైపు ఇలా లైట్గా అంతే. ఇప్పుడు నేను లైనింగ్ కోసము హ్యాండ్స్ తీయట్లేదు, మెయిన్ పార్ట్లో తీస్తున్నా. మెయిన్ పార్ట్ ఇట్లా ఉంది, ఫ్రంట్ ప్రింటింగ్ వచ్చింది. అప్పుడు ఫ్రంట్ అనేది ముందు ఇట్లా ఉంది కదా, ఇది ఓపెన్ చేసేసుకొని ముందు ఫ్రంట్ తీసేసుకుంటాం. ఉల్టాలో ఇట్లా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టుకొని ఫ్రంట్ లెంత్ ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి. రెడీ వచ్చి 39, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం 40 ఇంచులు పెట్టుకోవాలి. అంటే లైనింగ్ అనేది కిందకి పెట్టాలి. ఇంకా కింద ఇట్లా ప్రింటింగ్ వచ్చింది, దీనికి వర్క్ లాగా వచ్చింది, కొంచెం చూసుకొని ఒక పైన మాత్రమే ఫోల్డింగ్ వస్తుంది, కింద రాదు. అందుకు ఇంకొక 1/2 ఇంచ్ అనేది తగ్గించాలి. కింద డిజైన్ వచ్చింది. కరెక్ట్ 40 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. దీని లెవెల్గా ఇలా లైట్గా కొంచెం లైనింగ్ కంట మెయిన్ పార్ట్ అనేది కొంచెం ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసేసి ఇట్లా ఈ సైడ్లో కూడా కట్ చేసేసుకోవాలి.
ఫ్రంట్ బ్యాక్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా దాంట్లోనే తీసుకోవాలి. లైనింగ్ రావట్లేదు హ్యాండ్స్కి. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఎట్లా తీసుకోవాలనేది చూపిస్తాను. బ్లాక్కి ప్లెయిన్గా వచ్చింది, ప్రింటింగ్ ఏం రాలేదు. చూసుకోవాలి పొడవు ఎంత ఉన్నది అంటున్నాను. హ్యాండ్స్ రావాలి కదా మనకి, ఇది రావట్లేదు, ఇట్లానే వస్తుంది. హ్యాండ్స్ వాళ్ళు పొడుగు చేతులు పెట్టారు, అంటే 10 ఇంచులు హ్యాండ్ లెంత్ కూడా ఉంది. హ్యాండ్కి కూడా రావాలి కదా. క్లాత్ ఇది సెట్ చేసుకోవాలి నీట్గా. బట్టని సేవ్ చేయాలి. చూసుకోవాలి ఇంత బట్ట ఉంది, ఇంకా తగ్గించాలి. ఇంత ఉంది కదా ఖర్చు, ఇంత కూడా అవసరం లేదు, ఇంకా తగ్గించాలి. అప్పుడు మనం ఎంత తగ్గిస్తే అంత అనేది హ్యాండ్ లెంత్ వస్తుంది. అందుకు 1కి 2 సార్లు చూసుకుంటా బట్టని సేవ్ చేయాలి. కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ రాకపోతే కస్టమర్లు అంటారు, మళ్ళీ లెంత్ పెట్టాం కదండి 10 ఇంచులు, మీరు షార్ట్ ఎందుకు చేస్తారని అంటారనమాట. ఇప్పుడు సరిపోతుంది. మనం లెంత్ తీసుకోవాలి. కింద కూడా ఆల్రెడీ ఫోల్డింగ్ వచ్చింది, దీనికి కింద ఫోల్డింగ్కి బట్ట ఉంచే అవసరం లేదు, పైన మాత్రం ఇస్తే సరిపోతుంది. 40 ఇలాగ ఫోల్డింగ్ వచ్చేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఇదండి 40కి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఫ్రంట్ ఎట్లా తీసుకున్నారో అట్లా అన్నది ఈ సైడ్ నెంబర్ ఇలా తీసేసుకోండి. ఇది ఫ్రంట్ వైపు పైపింగ్ ఉన్నది, బ్యాక్ సైడ్ ఏం లేదు. ఇప్పుడు ఇందులోనూ తీసేసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. బట్టని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా కింద నీట్గా సర్దేసుకొని ఇట్లా 4 మడతలు మడత పెట్టుకోవాలి. సారీ అండి, చేయి పొడవు అనేది 3.5 ఉంది ఇవిడిది, నేను సగం చూసుకోలేదు, అందుకని లైనింగ్ వేద్దాం. 3.5 ఉంది కాబట్టి షార్ట్ హ్యాండ్స్ అనమాట ఇవిడిది. ఈ 2 ఉన్నాయి కదా, ఈ ప్లేస్లో వచ్చేస్తుంది 3.5. చాలా షార్ట్ హ్యాండ్స్. ఇది 2 మెజర్మెంట్లు ఇచ్చిందనమాట ఆవిడ. చేయి పొడవు 3.5.
అయితే ఖర్చుల కోసమని ఒక 1 ఇంచ్ కలుపుకొని 4:30కి మార్కింగ్ చేసుకోండి. 4:30కి ఇట్లా స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని సంక డౌన్ అనేది 3 ఇంచులు, 3 ఇంచులు వద్దులేండి 2:30 తీసుకోండి. చాలా చిన్నగా ఉంది. 3 ఇంచులు అంటే మనకి ఇక్కడ క్లాత్ ఉండదు, చాలా షార్ట్ హ్యాండ్స్ కదా. సంక లూజ్ అనేది 8 ఇంచులు, చేయి లూజ్ వచ్చి 10:30 అంటే 5:15. రెండు ఇంచులు ఖర్చుల కోసం. ఇక్కడ నుండి 2 ఇంచులు మార్కింగ్ వేసుకొని 1 ఇంచు ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కి ఇలా లైన్ తీసుకోండి. తర్వాత రౌండ్ ఇలా తీసుకోండి. ఫ్రంట్ లోతు ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ నుండి 1 ఇంచ్ చేసుకొని ఈ ఘాట్ నుండి ఇక్కడికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ 3/4 వచ్చినట్లు మార్కింగ్ చేసుకోండి. ఇలా ఫ్రంట్ లోతు అనేది ఇట్లా తీసుకోండి. ఇప్పుడు గుర్తు కోసం ఇలా ఘాట్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకోండి. ఖర్చు కొంచెం ఉంచుకొని కట్ చేసేసుకోండి. అంతేనండి వీడియో.